అండి. నమస్తే. ఈరోజు గూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో నేను ఉదయాన్నించి నిన్నటి వీడియో అండి. నిన్న ఉదయాన్నించి సాయంత్రం వరకు నేనేం పనులు చేసుకున్నానో వీడియోలో చూపియబోతున్నాను. మీకందరికీ నచ్చితే గాని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినాక నచ్చితేనేనండి. నచ్చకపోయినా ఏం గాదు, వీడియో చూడండి. ఇంకా ఈ వీడియోలోకెళ్తే నేను 4 గంటలకు లేసానండి టిఫిన్ చేసి పెట్టడానికి మా వారికి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీలకెళ్తారు. మా వాళ్ళకి షిఫ్ట్లు డ్యూటీలుంటాయి. 2 రోజులు పొద్దున్నే పోయేదుంటది. ఈ 2 రోజులకు కూడా చక్కగా టిఫిన్ కూడా చేయాలి. ఎందుకంటే మా వారికి కంపెనీలో క్యాంటీన్ లేదు టిఫిన్ తీయటానికి. బయటికి రావడానికి కుదరదు వాళ్ళకి. అందుకని లేసి ముందు గిన్నెలు చదిరేసి ఇంకా ఇడ్లీ పాత్ర తీసి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టి ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకోబోతున్నాను. ఇది రాగిపిండి ఇడ్లీ అండి. నేను మినప్పప్పు నానబెట్టేసి కొంచెం ఇడ్లీ రవ్వ తర్వాత మిగతాదంతా రాగిపిండి కలిపేస్తాను. ఇది షుగరు, బీపీ ఇట్లా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మామూలుగా మనం కూడా మంచిదే తింటే ఆరోగ్యానికి. అందుకని నేను రాగి ఇడ్లీ కలిపి పెట్టాను. అయితే ఉప్పు వేయలేదు. ఉప్పు ఇప్పుడు వేసి కలిపేసేసి ఇంక ఇడ్లీ అయితే ఒక 6 ఇడ్లీలు పెట్టుకుంటున్నానండి. 2 ఇడ్లీ తింటారు, ఇంకా 4 ఇడ్లీ తీసుకెళ్తారు. ఏమన్నా కానీ ఒక 6 ఇడ్లీ మగ మనిషికి ఒక 6 ఇడ్లీ ఉండాలి కదా, అందుకని పెట్టాను. పెట్టేసి ఇంకా లోపల పెట్టేసి ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. రేపటికి కూడా ఆయనకు వస్తుంది. తర్వాత దీంట్లోకి మామూలుగా అయితే ఎర్రకారం బాగుంటుంది. నిన్న ఎర్రకారమే చేసి నేను వేరే టిఫిన్ చేసి, అందుకని ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ పల్లీ చట్నీలోకి కొత్తిమీర, అల్లం ముక్క, ఇంకా కరివేపాకు తాలింపుకి పచ్చిమిరపకాయలు తీసుకొని 4 వేసి కొంచెం చిటికెడంత నూనె వేసి ఇంకా పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాం. పల్లీల పచ్చడి అందరికీ తెలిసిందేనండి. ఇది కొత్త ఏం కాదు. కొంచెం అల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేసేసాను. ఇవన్నీ ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసానండి. చట్నీ అయితే కొద్దిగానే చేశాను. ఎందుకంటే ఆయనకి నాకే మా అబ్బాయికి కూడా ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసింది డ్యూటీ. తను కూడా వెళ్ళిపోతాడు. తనకేమో నేను టిఫిన్ పెట్టను, అక్కడే తింటాడు కంపెనీలో. అందుకని టిఫిన్ పెట్టను. ఇంక ఇక్కడైతే అన్నీ చేసేసిన తర్వాత ఇంకా బాక్స్ తది రాస్తున్నానండి. ఇడ్లీ పెట్టేసి చట్నీ కూడా వేసి పెట్టేసేసాను. అయితే ఇడ్లీలు మనం ఇప్పుడు ఈ పాత్రలో పెట్టుకుంటున్నాము. చిన్నప్పుడు మా అమ్మకి ఆపరేషన్ చేస్తుంటే ఇడ్లీ పెట్టేది మా అమ్మమ్మ రోజు. పిల్లలు లేకుండా మా లాస్ట్ చెల్లి పుట్టినాక రోజు గిన్నెకి ఒక బట్ట చుట్టి ఆ బట్ట మీద పెట్టేది ఇడ్లీ, పెద్ద ఇడ్లీ. అది ముక్కలు చేసి ఇచ్చేది, కరివేపాకు పొడి చల్లి బాగుండేది. ఇక్కడ ఇడ్లీ బాక్స్ పెట్టేసిన తర్వాత టీ కూడా పెట్టిచ్చేసానండి మా ఆయనకి. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇక నేను పనుకోవడం ఎందుకులే, మనకి అప్పుడు పడుకుంటే నిద్ర ఏమి వస్తుందండి. 4 గంటలప్పుడైతే నిద్ర వస్తుంటుంది. అందుకని ఇంకా మొత్తం తుడిచేసి నీళ్ళు కూడా జల్లేసేసి అది ఆరే లోపల ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఆ బట్టలు వేసేసుకొని వచ్చే లోపల మెట్ట కూడా ఆరిపోయింది. ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను. ఈ ముగ్గు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మేము రెంట్కి ఇళ్ళల్లో ఉంటే సెకండ్ ఫ్లోర్లోనే ఉండేవాళ్ళం ఎప్పుడు. అయితే అక్కడ కూడా నేను రోజు కడిగి సాగిపిస్తూ ముగ్గులు వేసుకునేదాన్ని. కింద వేసే అవకాశం నాకు వచ్చేది కాదు. పైనుంచి ఎప్పుడు చూస్తుండేదాన్ని ఆ ఇల్లు గల్ల వాళ్ళు కింద వేసుకుంటుంటే. నాకు ఇప్పుడు వచ్చింది అవకాశం మా సొంత ఇల్లు కట్టుకున్నాక. ఇంక ఇక్కడైతే రోడ్డు పోయలేదు ఇంకా మాకు. అందుకని నేను చక్కగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం పేడతో కూడా జల్లి ముగ్గులు వేస్తాను. చాలా బాగుంటుంది. ముగ్గు వేసేటప్పుడు మనకి ఇంకా వేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే అంతవరకు నా స్నానం చేసి పూజ చేసేసుకున్నాను. తర్వాత వంట చేసుకుంటున్నానండి. వంటకి నేను ఈరోజు అన్నం వండాను. కూర అయితే బెండకాయ పచ్చడి చేస్తున్నాను. బెండకాయలన్నీ కడిగేసి కొంచెం నూనె వేసి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. జిడ్డు లేకుండా ఉంటాయి ఇలా చేస్తే. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు అవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి పోసి ఉడికిచ్చేసుకున్నాను. ఇది చల్లారే లోపల ఇవన్నీ పచ్చడికి పెట్టాను కదా, అవన్నీ చల్లారే లోపల ఇంకా స్టవ్ అంతా తుడిచేసుకుంటున్నాను. స్టవ్ అనేది ఎప్పటికప్పుడు తుడుచుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎక్కడైతే బెండకాయ పచ్చడి తొక్కుంటున్నాను, మాకు రోలు ఉంది. ఈ రోలు తులసమ్మ ఒకే దగ్గర ఉంటాయి. రోజు దీపారాధన చేసుకుంటుంటాను అక్కడ. తర్వాత ముందైతే ఉల్లిపాయలు, ఉప్పు వేసి దంచేసి కొంచెం తర్వాత ఇవన్నీ కూడా వేసి దంచేసాను. పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. శుభ్రంగా రోలు కూడా కడిగి పెట్టి వచ్చేసాను. ఎప్పటికప్పుడే చేసేయాలండి, మళ్ళీ అది ఎండిపోతే జిడ్డు కదా, బాగోదు. ఇంక ఇక్కడ వచ్చినాక గిన్నెలు ఉండి పొద్దున్న టిఫిన్ అవన్నీ కడిగేస్తున్నానండి. శుభ్రంగా ఎప్పుడు మనం ఏ వంట చేసినా సరే దానికి వచ్చిన గిన్నెలు ఉండి అన్నీ అప్పుడే కడిగేసుకుంటే మనకి షింక్ నిండా గిన్నెలు రాకుండా బొద్దింకలు అలాంటి దోమలు చిన్న చిన్న పురుగులు రాకుండా బాగుంటాయి.
ఇక తర్వాత నేను పని అయిపోయినాక ఇక మా వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంకా అన్నం తినేసేసాము. ఇంకా అలా టీవీ చూస్తూ ఉంటే మా ఆయన ఏమంటే ఈరోజు మిరపకాయ బజ్జీలు వేస్తావా తెస్తానన్నాడు. మిరపకాయలు తెచ్చాడండి, పోయి పావు కేజీ తెచ్చి అవి గింజలు తీసి ఉప్పు ఇంకా వాము దంచి ఇస్తే దంచి దాంట్లో పెట్టిచ్చేసాడు నాకు. నేనైతే శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి జారుగా పిండి కలుపుకున్నాను. కలిపి పెట్టుకునే లోపల ఆయిల్ కూడా వేసి పెడితే కొంచెం వేడైంది. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు కూడా అన్నీ వేసేసుకున్నాను. భలే ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పచ్చిమిరపకాయలతో బజ్జీలు. బయట ఎప్పుడైనా తెచ్చుకొని తినటమే కానీ అది కూడా అప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాల కింద తినేవాళ్ళమే. కానీ ఇప్పుడు అసలు నేను కొన్న పచ్చిమిరపకాయలు అంత బాగుండవని, అవి మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వస్తాయేమోనని. నాకు గ్యాస్ అలాంటిది లేదు, అయినా కూడా ఎందుకులే ఏమేమి వేసుంటారో పిండి అని నేను అసలు కొన్నాను. తర్వాత ఇక్కడ బెండకాయలు ఇంకో 4, 5 ఉంచిచ్చానండి. అవి కూడా ఈ పిండిలో లాస్ట్లో కలిపి వేసేసాను. కానీ ఇవి కూడా భలే వచ్చినాయండి బజ్జీల్లాగే. ఇగో చాలా బాగా వచ్చినాయి బజ్జీలు. అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే తినాలనిపిస్తుంది. మనం చేసుకున్న నూనె కానీ అవి అన్నీ కూడా మనకు తెలిసినవే ఉంటాయి కాబట్టి. అందుకే బయట నేను అసలు తేనీను తెచ్చినా తిన్నాయి. మీకు అందరికీ నా వీడియోని కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.